రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. విమత ప్రబంధ రీతులను నరించుచు గీతయోగ్య స్ఫూర్తిని కలిగించునట్టి రచన గావించద ప్రసంగ సంగత శృంగార చమత్కార రసానుబంధముగా వనరింప మూనుదు అంటూ తన రచనా రీతిని తానే తెలుపుతూ ఆసు బంధ గర్భ చిత్ర వంటి కవిత్వంతో మెప్పించిన చతుర్విధ కవితా విశారదుడు శ్రీ కాణాదం పెద్దన కవి గారు. వీరిని కాణాదం పెద్దన స్వామ్యాజీ అని కూడా పిలిచేవారు. పెద్దన గారు 18వ శతాబ్దంలో నందవరీక ద్విజ కుటుంబంలో జన్మించారు. వీరి పినతండ్రి గారు కాణాదం తెమ్మనాడ్యుడు గారు. చెంపు రామాయణానికి వ్యాఖ్యానం రాసిన మల్లేశ్వర దీక్షితులు గారు ఈ పెద్దన్న గారికి విద్యాగురువు. పెద్దన గారు పూర్వం సురపురం సంస్థానపు ఆస్థాన పండితులుగా ఉండి ఆంధ్ర మత్స్య పురాణాన్ని రచించిన చినసోమ భూపాలుడి పెనతండ్రి అయిన రాజా రామరాయల కాలంలో, అంటే 1768 1783 మధ్యకాలంలో గద్వాల సంస్థానానికి విచ్చేసి తర్వాత 1784 నుండి 1815 వరకు పరిపాలించిన చినసోమ భూపాలుడి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడిగా గణుతుకెక్కారు. కాణాదం వారు రచించిన ముకుంద విలాసం ఒక ప్రసిద్ధి చెందిన తెలుగు ప్రబంధం. కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణుడికి జరిగిన వివాహం ఇందులోని ప్రధానమైన ఇతివృత్తం. అందువల్ల దీనికి భద్రాపరిణయం, భద్రాపరిణయోల్లాసం అనే నామాంతరాలు కూడా ఉన్నాయి. ఇది 3 ఆశ్వాసాల ప్రబంధం. ఇది తొలిసారి 1886లో గద్వాల సాహిత్య విద్యా ముకురం ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. తర్వాత తెలుగు విజ్ఞానపీఠం వారు ఈ ప్రబంధాన్ని 1985లో ముద్రించారు. చిన్నసోమ భూపాలుడి కోరిక మేరకు ఈ గ్రంథాన్ని రచించి గద్వాలలోని కేశవస్వామికి అంకితం చేయబడింది. శ్లేష, శబ్దాలంకారాలు, బంధకవిత మొదలైన చిత్రకవితా విన్యాసాలు ఎన్నో అద్భుతమైన ఈ కావ్యంలో మనకు కనిపిస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ద్వారకలో ఉంటూ ప్రజలను ఈతిబాధలు లేకుండా పరిపాలిస్తున్నాడు. ఒకసారి పాండవులను చూడడానికి ఇంద్రప్రస్థం వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తూ ఉండగా కృష్ణార్జునులను ముచ్చటలాడుతూ ఉంటే వారి వద్దకు అగ్నిదేవుడు వచ్చి ఆకలిగా ఉన్నది కావున ఖాండవ వనాన్ని ఆహుతిగా ఇమ్మని వేడుకుంటాడు. కృష్ణార్జునులు అందుకు అంగీకరిస్తారు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తూ ఉండగా ఆ వనంలో ఉన్న మయుడు అగ్నిదాహాన్ని భరించలేక అర్జునుడిని శరణు వేడుకుంటాడు. అర్జునుడు మయుడిని రక్షిస్తాడు. మయుడు అకృతజ్ఞుడై అర్జునునికి మైసభం సమర్పిస్తాడు. శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకకు వస్తాడు. అర్జునుడు తనను రక్షించింది శ్రీకృష్ణుని మూలంగానే కదా అని మయుడు ఒక చిత్రసభను నిర్మించి దానిని శ్రీకృష్ణునికి సమర్పించాలని ద్వారకకు వెళ్తాడు. శ్రీకృష్ణుని మాయా ప్రభావం వల్ల ఆ సభా భవనమంతా అతనికి పలు వింతలతో కనిపిస్తుంది. తను ఎంత భ్రమలో ఉన్నది గ్రహించి రైవతిక పర్వత సానుతలం మీద ఒక కేళీవనాన్ని నిర్మించి శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు. అదేవిధంగా కానుకలను సమర్పించడానికి ఇంద్రుడు కూడా ద్వారకకు వచ్చి పశ్చాత్తాపంతో అక్కడ ఒక లతా సముచ్చయాన్ని నాటి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు ఆ కేళీవనంలో విహరిస్తూ సుఖంగా ఉంటాడు. ఒకనాడు వసుదేవుని చెల్లెలైన శృతకీర్తి యోగక్షేమాలను తెలుసుకొని రావడానికి తన కుమారుడైన గదుడిని పంపుతాడు. గదుడు కైకేయపురానికి వెళ్ళి మేనత్త యోగక్షేమాలు తెలుసుకుని వచ్చి తన తండ్రికి తెలియజేస్తాడు. ఏకాంతంగా శ్రీకృష్ణునితో మేనత్త కూతురైన భద్రాదేవి సౌందర్యాతిశయాన్ని గూర్చి చెబుతాడు. శ్రీకృష్ణునికి భద్రపై ప్రేమ అంకురిస్తుంది. వసంతంలో ఒకనాడు శ్రీకృష్ణుడు రైవతక పర్వతానికి వెళ్ళి తదారామశోభను తిలకిస్తూ ఆనంద నిమగ్నుడవుతాడు. ఇది సంక్షిప్తంగా ప్రథమాశ్వాసంలోని కథ. పెద్దన్నగారు రచించిన 2వ రచన ఆధ్యాత్మ రామాయణం. ఈ గ్రంథం 1873లో గద్వాల సాహిత్య ముకుర ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. ఈ గ్రంథానికి మూలం అగస్త్యుడు రచించిన ఆధ్యాత్మ రామాయణం. ఈ గ్రంథంలో పెద్దన గద్వాల ప్రభువుల ఇలవేల్పోయిన చెన్నకేశవ స్వామిని కీర్తించారు. ఈ స్వామికే ఈ గ్రంథం కూడా అంకితం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ గ్రంథానికి ఇతర రామాయణాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సీతారామ హనుమ సంవాద రూపమైన రామ హృదయాన్ని పరమశివుడు పార్వతికి తెలుపుట ఇందులో విశేషం. రామ హృదయాన్ని కవి రామగీత తత్వంగా ఇందులో పేర్కొన్నాడు. ఈ గ్రంథంలో శబ్దాలంకారాలు కోకొల్లలుగా ఉన్నాయి.
ఈ రెండూ కాకుండా ఇంకా యథాశ్లోక తాత్పర్య రామాయణంలోని బాలకాండము కూడా ఈయన రచించారు. గద్వాల సంస్థానంలో వాల్మీకి రామాయణాన్ని యథాశ్లోక తాత్పర్య రామాయణం పేరుతో 6 కవులు అనువాదం చేశారు. ఇది గద్వాల సంస్థానం వారి చెన్నకేశవ ముద్రణాలయంలో 2 సంపుటాలుగా వెలువడింది. దీనిలో పెద్దన బాలకాండం అనువాదం చేశారు. తన రచనలో పెద్దన కవి గద్వాల సంస్థాన ప్రభువుల పూర్వపు స్థానమైన కూడూరు చెన్నకేశవ స్వామిని స్తుతించారు. పెద్దన కవి బాలకాండము 3 ఆశ్వాసాల కావ్యంగా మలిచారు. అల కాణాదము పెద్దనాధ్వరి ధనిరించు పడు చమత్కృతులతో బాలకాండ అని రామాయణాన్ని అనువాదం చేసిన గద్వాల కవుల గురించి చెప్పిన పద్యంలో ఉంది. కాణాదము వారు రామరాజభూషణుడు వశ్చరిత్రలో చెప్పినట్లు గానయోగ్య కవిత చెప్పిన కవిగా ప్రసిద్ధికెక్కారు. వీరింకా శేషశైలేశ లీల అనే కావ్యాన్ని కూడా రచించారు. ఇద్దరు జోడు నన్న కవి ఎర్రన తిక్కన సోమయాజి దా నుద్దెగు వారికిన్ ముగ్గురు కొక్కటే నీటకు నల్లసాని మా పెద్దన వారితో తను పేరు వహించిన శ్రీ కణాదమునన్ పెద్దన సోమయాజు నేను పెద్దన బోల్చు కవిత్వ సంపదలంటూ వెన్నెల వెంకటపతి కవి అనే కవి వీరి కవితా సామర్థ్యాన్ని ప్రశంసించారు. కాణాదము పెద్దన కవి గారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.